నారావారి షెడ్డులో ఓల్డేజ్ సైకిల్ ఇదేదో సినిమా టైటిల్ అనుకుంటున్నారా? అవును, కాకపోతే పొలిటికల్ సినిమా టైటిల్. ప్రస్తుతానికి టీజర్ రిలీజ్ అయింది. జస్ట్ టీజర్ చూస్తేనే బాబుకు 1000 మెగావాట్ల షాక్ కొట్టింది. ఇక ఎల్లో మీడియా అయితే కరెంట్ షాక్ కొట్టిన కాకిపిల్లలా మారిపోయింది. ఫ్యాన్ వేవ్లో కూడా విజయవాడ ఎంపీగా గెలిచిన కేసినేని నాని సీఎం జగన్ను కలిశారు. త్వరలో అధికారికంగా వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు. చంద్రబాబుకు ఉన్నదే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ముగ్గురు, అందులో కూడా ఒకరు జంప్. పాపం ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తెలియక రోజు ఎల్లో మీడియాలో జగన్కు షాక్ అన్ని ఫ్రంట్ పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకుంటూ వచ్చిన ఆ ఇద్దరు పక్క రాష్ట్ర పత్రికాధిపతుల మొహం కమిలిపోయిన కందగడ్డలా మారిపోయింది. ఎల్లో తాత ఏం రాశారో తెలుసా? జగన్ను కలిసిన కేసినేని నాని, లోపలి పేజీలో వార్త అంటూ ముగించేశాడు. మంచం కింద కృష్ణయ్య తన పేపర్లో ఏం రాశారో తెలుసా? అగ్రవర్ణ ఎంపీని తన పార్టీలో చేర్చుకున్న జగన్ అని రాశాడు. ఏం చేద్దాం, వాళ్ళ సిచ్యువేషన్ అలాంటిది. మరి అయ్యా చంద్రబాబు గారు, నీ ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోకుండా పక్కింట్లో ఏం జరుగుతుందో అని ఓ కన్నేసి ఉంచితే జరిగేది ఇదే. ఇప్పుడు నీ ఇంటిలో నుంచి కేసినేని జంప్. ఇలాగే నీ ఫ్యామిలీ మ్యాటర్ పట్టించుకోకుండా పక్క ఫ్యామిలీ మ్యాటర్లో వేలు పెడితే నీ ఫ్యామిలీ, అదే నీ పొలిటికల్ ఫ్యామిలీ మొత్తం జంప్ అయిపోతుంది. ఇంతకీ కేసినేని చేసిన ఆరోపణలకు నువ్వు సమాధానం చెబుతావా? నీ కొడుకుతో సమాధానం చెప్పిస్తావా? పోనీ పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్న ఈ 10 ప్రశ్నలకైనా సమాధానం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 1, కేసినేని నాని ఇచ్చిన షాక్తో నీకు దిమ్మ తిరిగింది, పచ్చ మీడియాకు మైండ్ బ్లాంక్ అయింది, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2, వెన్నుపోటు పొడవడంలో కుటుంబాలను చీల్చే కుట్రల్లో నువ్వు పొలిటికల్ పేటెంట్ పొందావు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3, వాడుకొని వదిలేస్తావు, ఆ తరువాత సొంత కుటుంబ సభ్యులతోనే వారిపై దాడి చేయిస్తావు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4, కేసినేనిని వాడుకుని నువ్వు దెబ్బతీస్తే కేసినేని దెబ్బకు ఎన్టీఆర్ జిల్లాలో నీ టీడీపీ ఖాళీ కాబోతోంది, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5, టీడీపీ పిలుస్తోంది రా కదలిరా అన్న నినాదాన్ని మార్చి సీటు కోసం డబ్బులుంటేనే రా కదలిరా అంటున్నావు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6, డబ్బున్నోడికి టికెట్లు అమ్ముకోవడంలో లోకేష్ నీకు పోటీగా సెకండ్ కౌంటర్ తెరిచాడు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7, పార్టీలో లోకేష్ పెత్తనం మితిమీరి మిస్ఫైర్ అవుతోంది, సీనియర్లు దూరం అవుతున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8, నీ పుత్రరత్నం లోకేష్ ప్రజాక్షేత్రంలోకి పనికిరాడు, పార్టీ కార్యక్రమాలకు పనికిరాడని తేలిపోయింది, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9, సైకిల్ గుర్తుపై పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక పక్క పార్టీల వైపు దొంగ చూపు చూస్తున్నావు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10, నారావారి షెడ్డులో ఓల్డేజ్ సైకిల్ సినిమాలో ఇది టీజర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది, అవునా కాదా? ఈ 10 ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.